ప్రజల భద్రతే లక్ష్యంగా ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణ పోలీసులు సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని శనివారం కాంటా ఏరియాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. వ్యాపారులు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించడం, విక్రయించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి, తాండూరు ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భాగంగా సర్చ్ చేస్తే బెడ్ షాప్లో ఇల్లీగల్ IMFL లిక్కర్ దొరికింది. దాంతోపాటు 200 బైక్స్ని చెక్ చేయడం జరిగింది. అందులో వివిధ నెంబర్ ప్లేట్ లేనివి, ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ లేనివి, డ్రంక్ డ్రైవ్ చేసే వాళ్ళని కూడా సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము బెల్లంపల్లి పట్టణము మంచిర్యాల జిల్లాలో 2వ పెద్ద పట్టణము కాబట్టి ప్రజలు సీసీ కెమెరాలు పెట్టుకోవడం ద్వారా, వ్యాపార సంస్థలు సీసీ కెమెరాలు పెట్టుకోవడం ద్వారా భద్రత ఉంటుంది. దాంతో భాగంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. ఎక్కువ మంది యువత 35 సంవత్సరాల లోపు వాళ్ళు మినిమం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. దానిపై ఎలైవ్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఇంకా కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాము. గాంజా లాంటి మత్తు పదార్థాలు మనకు బార్డర్ నుంచి మహారాష్ట్ర చంద్రపూర్ నుంచి రైల్వే స్టేషన్ ద్వారా కొంతమంది తెచ్చుకుంటున్నారు. వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకున్నాము. ఇంకా చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులకు, ప్రజలకు విజ్ఞప్తి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నా గంజాయి తాగుతున్నట్లయితే మాకు సమాచారం ఇవ్వండి. మీ విషయాలు గోప్యంగా ఉంచబడతాయి. వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసు మేము ఇమ్మీడియట్లీ పెట్టము. వాళ్ళని డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి పంపించి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత 15 రోజులు బాగా ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా మెడిసిన్ ఇస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాము. నషాముక్త్ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ బెల్లంపల్లిగా ఉండేందుకు ప్రజలు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.